హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే ఈ విజ్డమ్ టూత్ గురించి. జ్ఞానదంతం అంటాం కదా, అది జ్ఞానదంతం ఉంటే కంపల్సరీ తీయాలా, ఎవరికి తీయాలి, తీస్తే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, అసలు తీయకపోతే మనకు పెయిన్ ఎందుకు వస్తుంది, అసలు తీయాలంటే ఎలాంటి టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్ని రోజులు పడుతుంది దాని నుండి రికవరీ కావడానికి అనేది మనం ఇవాళ చర్చిద్దాం. బై ద వే, నేను డాక్టర్ ఎం చరణ్ కుమార్, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్. టాపిక్లోకి వెళ్ళిపోతే జ్ఞానదంతం అంటే విజ్డమ్ టూత్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ జ్ఞానదంతం అనేది ఆఫ్టర్ 18 years ఆఫ్ ఏజ్ తర్వాత రావాలి. చాలామందికి కూడా ఈ విజ్డమ్ టీత్ ఉంటుంది, 90% పీపుల్కి ఉంటుంది, ఎవరికో కొందరికి మిస్సింగ్ ఉంటుంది. ఈ విజ్డమ్ టీత్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా నొప్పి ఎందుకు వస్తుంది అంటే దీనికి మనం థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటాం. అంటే ఇప్పుడు ఒక 300-400 years బ్యాక్ తీసుకుంటే కూడా ఆజానుబావులు ఉండేటోళ్ళు, అంటే మంచి హైట్, మంచి బ్యూటీ ఉండేది. సో రాను రాను స్టేచర్ అనేది చిన్నగా అవుతుంది, అంటే మన దవడ సైజు కూడా తగ్గుతుంది. కాకపోతే నంబర్ ఆఫ్ టీత్ మాత్రం అంతే ఉంటున్నాయి, 32 టీత్. అయితే మరి ఈ టీతే ఎందుకు మరి ఇలాంటి ఇబ్బందికి గురి కావాలి, వేరే టీత్కి ఇలాంటి ఇబ్బంది ఎందుకు రాదు అంటే ఆల్మోస్ట్ 12 years వరకే వేరే టీత్ అన్నీ వచ్చేసి ఉంటాయి. 18 years అప్పుడు ఇది వస్తుంది కాబట్టి దీనికి స్పేస్ అనేది ప్రాపర్గా సరిపోక అది ఎక్కడో దగ్గర ఇంపాక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ అయిపోయినప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉంటుందంటే ఆ టూత్ పట్టే స్పేస్ అక్కడ ఉండదు, అది బయటికి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ముందు టీత్ పైన బాగా ప్రెషర్ పడి ఆ రకమైన నొప్పి అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా విజ్డమ్ టూత్ పొజిషన్ సరిగ్గా లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని టీత్ మనకి ఇట్లా స్ట్రైట్ రకంగా ఉంటాయి, ఇట్లా స్ట్రైట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఫుడ్ ఏమి ఇరుక్కోదు. కాకపోతే స్పేస్ సరిగ్గా సరిపోక విజ్డమ్ టూత్ అనేది ఈ రకంగా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ రకంగా రావడానికి ట్రై చేసినప్పుడు కొంచెం పైకి వచ్చి ఉంటుంది. సో మీ ఇంటెన్షన్ లేకుండానే మీరు ఎంత మంచి క్లీన్ చేసుకున్నా కూడా మీరు తిన్న ఫుడ్ అంతా పోయి అక్కడ ఇరుక్కుంటుంది, అంటే ఇట్ విల్ బికమ్ ఏ సీట్ ఫర్ ద ఫుడ్ లాడ్జ్మెంట్. సో ఆ రకంగా ఇరుక్కున్నప్పుడు ఏమవుతుంది, స్లోగా మనకు బ్యాక్టీరియా యాక్షన్ పెరిగిపోయి అక్కడ పళ్ళు అనేటివి పుచ్చిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పన్ను తీసేటప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూసుకోవాల్సింది ఏముంటుందంటే దీని కింద మనకు నర్వ్ ఒకటి వెళ్తుంటుంది. ఈ నర్వే మనకి ఈ జాకంతా సప్లై ఇస్తుంది అన్నట్టు. సో ఒకవేళ ఆ నర్వ్కి ఎంత దూరం ఉంది, ఏ రకంగా ఇంపింజ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి తీసేటప్పుడు. సో మామూలుగా విజ్డమ్ టూత్ తీయాలి అంటే చాలామంది భయపడేది దేని గురించి అంటే విజ్డమ్ టూత్ తీసినప్పుడు చాలా నొప్పి, వాపు, ఒక 5 to 7 days నోరు తెరవడానికి రాకపోవడము, బాగా వాపు ఉండడము, బాగా పెయిన్ ఉండడము అనేది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీస్ వచ్చినాయి ఈ నొప్పి, వాపు లేకుండా చేయడానికి. సో ఆ టీత్ తీయాలంటే ఏం ప్రాసెస్ ఉంటుందంటే ఆ టీత్ని 2 పీసెస్గా కట్ చేస్తాం. అయితే కన్వెన్షనల్ పద్ధతిలో, అంటే ఎక్కడైనా వెళ్ళినా ట్రెడిషనల్గా ఎన్నో సంవత్సరాల నుండి చేస్తున్న పద్ధతిలో ఏమవుతుందంటే ఎంతసేపు అయితే టూత్ కట్ చేస్తున్నామో అంతసేపు చుట్టూన్న గమ్ అనేది కట్ అవుతూనే ఉంటుంది. ఎంత గమ్ కట్ అవుతుందో అంత బ్లీడింగ్ వస్తుంది, ఎంత బ్లీడింగ్ వస్తుందో అంత నొప్పి, ఇవన్నీ ఎంత ఎక్కువ ఉంటాయో అంత ఎక్కువ టైం పడుతుంది మానడానికి. విజ్డమ్ టూత్ తీసేటప్పుడు విజ్డమ్ టూత్ తీయడం వల్ల కాకుండా ఈ చిగుర్లకు ఎంత డ్యామేజ్ అవుతుందనేది ఈ కాన్సిక్వెన్సెస్ కన్నిటికంటే ఈ నొప్పికి, వాపుకి, ఇవన్నిటికి కారణం. సో ఒక వండర్ఫుల్ టెక్నాలజీ ఉంది, పీజో ఎక్స్ట్రాక్షన్ అని. అయితే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ మినరలైజ్డ్ టిష్యూస్ అంటాం, హార్డ్ టిష్యూస్ అంటాం, అంటే టూత్ కానీ బోన్ కానీ కట్ అవుతుంది కానీ ఈ గమ్ అనేది కట్ కాదు. సింపుల్గా చెప్పాలంటే నా నెయిల్ కట్ అవుతుంది కానీ నా స్కిన్ కట్ అవ్వదు. సో ఈ రకంగా ఏమవుతుంది, 90% చిగుర్లకు జరుగుతున్న డ్యామేజ్ అనేది మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం. సో దట్ తక్కువ బ్లీడింగ్, తక్కువ పెయిన్, తక్కువ స్వెల్లింగ్, ఎర్లీ రికవరీ. ప్లస్ దీని తర్వాత ఇంకొక కాన్సిక్వెన్స్ ఉంటుంది ఏంటంటే పోస్ట్ ఇంపాక్షన్ సెన్సిటివిటీ అంటాం. అంటే ఈ లాస్ట్ టూత్ తీసేసినాక, ఇప్పుడు విజ్డమ్ టూత్ తీసేసినప్పుడు ఏమవుతుంది, ఈ పక్క టూత్కి ఈ ఆల్ సైడ్స్ కంటే ఈ సైడ్ అనేది బోన్ ఉండదు అన్నప్పుడు మనం ఇక్కడ సూచర్ వేసినా ఇది బయటి క్లైమేట్కి ఎక్స్పోజ్ అవుతుంది. సో మనం చల్లని వాటర్ తీసుకున్నా, వేడిగా తీసుకున్నా, చల్ల గాలి వచ్చినా కూడా ఈ పన్ను జుమ్మని లాగే అవకాశం ఉంటుంది. సో కొన్ని కేసెస్లో మాత్రం ఇది ఒక 10 daysలో అట్లా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, కానీ కొన్నిట్లో మాత్రం కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే టూత్ పొజిషన్ బాగా ఇబ్బంది ఉండి బోన్ ఎక్కువ తీసినప్పుడు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సాకెట్ ప్రిజర్వేషన్ అనేసి బోన్ గ్రాఫ్ట్ పెట్టేస్తాం. ఆ సాకెట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే తొందరగానే సీల్ అయిపోయి మీకు పోస్ట్ ఇంపాక్షన్ సెన్సిటివిటీ, పన్ను జుమ్మని లాగడము, పెయిన్ కంటిన్యూ అవుతున్నట్టున్న ఫీలింగ్ అయితే తగ్గిపోతుంది. సో మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీ స్మైల్ పిక్చర్ని కానీ, ఒకవేళ మీ దగ్గర ఎక్స్రే ఉంటే ఎక్స్రేని కానీ మాకు పంపించండి. మేము మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గెట్ బ్యాక్ అవుతాము. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చరణ్ కుమార్ ఫ్రమ్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్స్.